ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండే ఎండలతో ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోతున్నాయి. భానుడి భగభగలతో నీళ్లు ఆవిరి శాతం పెరిగిపోతోంది. కడెం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కి చేరిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక ప్రాజెక్టుల పరిస్థితి అయితే డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ప్రస్తుతం మనం కడెం ప్రాజెక్టులో ఉన్నాం. కడెం ప్రాజెక్టు లోపల వైపు ఉన్నాం. లోపల వైపు చూసుకున్నట్లయితే పూర్తిగా నెర్రల్ వారి ఎడారిని తలపిస్తుంది. ఒక విధంగా అటువైపు క్రికెట్ మైదానాన్ని తలపిస్తుంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. డెడ్ స్టోరేజ్ విషయానికి వస్తే 3-4 రోజుల క్రితం నుంచే డెడ్ స్టోరేజ్కి చేరుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. రోజుకు 100 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. అంటే ఇటు ఆవిరి కావచ్చు, అదేవిధంగా మిషన్ భగీరథ కావచ్చు, ఇవే ప్రతిరోజు 100 క్యూసెక్ల నీరు బయటకు వెళ్ళిపోతుంది. దీంతో ప్రస్తుతం 674 మీటర్లు ఉంది. 2.715 టీఎంసీ లాగా ఇప్పుడు ప్రస్తుతం స్టోరేజ్ ఉంది. అంటే ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది. మరి ఇంకో నెల రోజులకు పైగానే ఎండాకాలం సంబంధించి ఉంటుంది. అంటే ఇది ఏప్రిల్ మాసమే, మళ్ళీ మే మాసం పూర్తిగా రావాలి. ఈ వేసవి తాపానికి తట్టుకోలేక ఏదైతే ప్రాజెక్టుల వైపు వస్తాయి, అదేవిధంగా నీళ్ళ కోసం వస్తూ ఉంటాయి. కానీ వాటికి కూడా నీళ్ళు అందించే పరిస్థితిలో ఉంటుందా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా పూర్తిగా ఎడారిని తలపిస్తుంది కడెం ప్రాజెక్టు. దానికి సంబంధించి స్టోరేజ్ విషయానికి వస్తే అక్కడి వరకు ఉండాల్సిన నీళ్లు అంటే మొన్నటి వర్షాలకైతే పూర్తిగా దాని పైనుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. కడెం ఏదైతే గేట్లు కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయే స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ గేట్లు దిగకపోవడం, కొన్ని ఎత్తిన గేట్లు దిగకపోవడం మూలంగా వాటర్ అంతా వేస్టేజ్గా కిందికి వెళ్ళిపోయింది. దాంతోపాటు ఈసారి పంటలకు సైతం యాసంగి పంటకు నీరు అందించలేదు, క్రాప్ హాలిడే ప్రకటించారు. కానీ ఇప్పటికే మిషన్ భగీరథ ట్యాంకుకు చాలా దూరంలోకి నీళ్లు వెళ్ళిపోయాయి. కాల్వ తీసి మరీ మిషన్ భగీరథకు ఆ ట్యాంకుకు నీళ్ళు అందిస్తున్న పరిస్థితి. దీంతోపాటు ఇక్కడ నుంచి ఆ ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. కానీ మరికొద్ది రోజులైతే తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతోపాటు పశుపక్షాదులకు సైతం కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ మంత్లో ఈ విధంగా ఉంటే మే నెలలో వచ్చేసరికి ఎండల తీవ్రత సైతం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే 44 డిగ్రీలు దాటిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రానున్న రోజుల్లో మరింత ఎండల తీవ్రత పెరిగితే ప్రాజెక్టులు నీటి నిల్వ ఎక్కువగా అంటే స్పీడ్గా తగ్గిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పశుపక్షాదులకు సైతం వచ్చి కొద్ది రోజుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దానికి తాగునీటి సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశం ఉన్నట్లుగానైతే అధికారులు చెప్తున్నారు. అయితే మే మాసం వరకు ఇందులో ఉన్న వాటరు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ మే దాటితే వర్షాలు వచ్చేంత కాలం అంటే మే జూన్ కనుక వర్షాలు ఆలస్యమైతే కనుక అప్పటి వరకు తాగునీటి అవసరాలు సైతం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గానైతే కడెం ప్రాజెక్టు నిల్వలు రోజు రోజుకు తగ్గిపోవడం, ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి చేరిపోయిన నేపథ్యంలో రానున్న రోజుల్లో కొంత పరిస్థితులు భయానకంగా మారే పరిస్థితి ఉంది. మరింత నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి NTV కడెం ప్రాజెక్ట్ నుంచి.